హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ఈ 2026 సంవత్సరం 25వ దినాన మీ అందరికీ శుభవందనాలతో మరలా మీకు దేవుని యొక్క వాక్యాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఈ రోజున మరి మనిషికి మనసులు ఎన్ని రకాలు ఉంటాయి, ఆ సబ్జెక్టు జస్ట్ ఊరికినే ఈ రోజున మీకు పరిచయం చేస్తున్నాను ఒక వాక్యం ద్వారా. కానీ సబ్జెక్టు మొత్తం దాన్ని నేను తీసుకొని వెళ్ళట్లేదు, మొత్తం కూడా నేను తర్వాత చెప్తాను. ఈ రోజున ఆ మనసులు అంటే ఏమిటి అనేటువంటిది మీరు తెలుసుకోవడానికి పరిచయం చేస్తున్నాను. మీరు జాగ్రత్తగా మీకు అందరూ కూడా ఈ యొక్క ఆ వాక్యాలు వాచ్ చేస్తున్నాడండి అని మీరు చూస్తున్నారని, ఖచ్చితంగా మీరు దాని మీద శ్రద్ధ కలిగి ఉంటున్నారని నేను నమ్ముతున్నాను. మీకు అందరూ కూడా ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాక్యాలు చూడండి, మంచి దేవుని వాక్యాలు ఉన్నాయి. మరి మనందరం కూడా మారు మనసు పొందాలి. మనం బాప్తీసాలు తీసుకున్నామే కానీ దేవుని బిడ్డలుగా ఉంటున్నామే కానీ దేవుని యొక్క శక్తి ఏమిటో మనకు తెలియటం లేదు. ఏ విధమైన మనసుతో మనం ఈ భూలోకంలో జీవిస్తున్నామని ఇతరులకు కూడా మీరు మాట్లాడి వాళ్ళను కూడా మరి యొక్క యూట్యూబ్లో నేను పెడుతున్నటువంటి వాక్యాలను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులను దేవుని యొద్దకు నడిపిస్తాడని నేను ఆశపడుతున్నాను దేవుని పిల్లలారా. ఎందుకంటే మీరు చేసినా నేను చేసినా మనం ఎవరు చేసినా పరలోక రాజ్యానికి మనం వారసులుగా ఉండడానికి భూలోకములో ఉన్నటువంటి ఆ మరి సమస్తమైనటువంటి దుర్నీతి నుంచి మనం తప్పించుకోవడానికి పాప క్షమాపణ పొంది ఆ క్రీస్తు యొక్క రక్తమునకు విలువ తెచ్చేవారముగాను వన్నె తెచ్చేవారముగాను పరలోకానికి మనము మరి వారసులుగా ఉండులాగున మీరందరూ కూడా నాతో సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను దేవుని పిల్లలారా. ఎందుకంటే ఈ సహకారం మనకు చాలా ముఖ్యం. ఎందుకంటే మనందరం కూడా కడవరి దినాల్లో ఉన్నాం. ఈ రోజున మన పరిస్థితులు ఎప్పుడు ఏ విధముగా ఉంటాయో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకరోజు ఒకలాగా కనపడుతూ ఉన్నాయి. మరి యుద్ధ మేఘాలు కమ్ముకొస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది దేవుని పిల్లలారా. ఇవన్నీ జరగక ముందే మనం ఎత్తబడే గుంపులో చేర్చబడడానికి మీరందరూ కూడా సిద్ధపాటు కలిగి అనేకులను మీరు ఆకర్షించడానికి మీ వంతు సహాయము ఈ యొక్క వాక్యానికి మీరు చేస్తారని నేను ఆశిస్తూ నా మాటలను ప్రారంభిస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మరి ప్రారంభం చేస్తున్నాను. మనసులు ఎన్ని రకాలు అని మీకు సెలవిచ్చాను. ఎన్ని రకాల మనసులు ఉన్నాయో అవి ఎన్నో నేను మీకు తెలియజేస్తాను. జస్ట్ మీకు ఒక పరిచయం కోసం మరి బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 5వ అధ్యాయంలోకి వద్దాం. అక్కడ నుంచి ఆ యొక్క మనసులు ఎన్ని రకాలుగా ఉన్నాయి, దేవుడు ఏ రకమైన మనసుతో ఉన్నాడు, ప్రజలు ఏ రకమైన మనసుతో ఉన్నారు, వీటిని నేను మీకు తెలియచేయటానికి తొలి పరిచయంగా ఈ వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. జాగ్రత్తగా విని ఆ దేవుని దీవెన పొందుతారని నేను ఆశిస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. లూకా సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రియా దేవుని పిల్లలారా, ఇక్కడ మనం లూకా సువార్త 5వ అధ్యాయంలో జన సమూహము దేవుని వాక్యము వినుచు, దేవుని యొక్క వాక్యాన్ని వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి ధరి నుండి కొంచెం త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణెలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలను వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలను వేస్తునని ఆయనతో చెప్పాను. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణెలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు నిండునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా
నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఎలయనగా వారు పట్టిన చేపలు రాశికి అతనితో కూడనున్న వారందరూ విస్మయముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయా కుమారులను యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవయ్యుందు అని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ 11 వచనాల దానిలో నుంచి మీకు 9 రకాలైనటువంటి మనసులను నేను మీకు పరిచయం చేస్తున్నాను ఈ రోజున. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎవరెవరు ఏ మనసుతో ఉన్నారు? ఒక మనిషి మనసు ఎన్ని రకాలుగా మనిషిని తీసుకొని వెళుతుంది. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. లోకంలో ఒక మాట అంటారండి దేవుని పిల్లలారా, 3 బుద్ధులు 6 గుణాలు అంటారు. ఇక్కడ ఒక మనిషికి 3 బుద్ధులు ఉంటాయంట, 6 గుణాలు ఉంటాయంట. లోకం చెప్పుకుంటున్నటువంటి మాట. కానీ దైవం చెప్పేటి మాట, ఒక మనిషిలో ఎన్ని మనస్తత్వాలు, ఎన్ని మనసులు కలిగి ఉంటాడో, వాడి మనసు ఎన్ని రకాలుగా మారిపోతుందో దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్ర. మనకు దేవుడు ఇచ్చిన ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు. ఒకవేళ ఈ మనిషి 80 సంవత్సరాలు బ్రతికినా, 100 సంవత్సరాలు బ్రతికినా, ఈ బ్రతుకు కాలంలో తనలో ఉన్నటువంటి తన మనసులన్నీ కూడా ఒక్కొక్కటిగా బయట పెడుతూనే ఉంటాడు. అన్ని మనసులు వాడు అనుభవించిన తర్వాతే చేస్తాడు. ఒకవేళ మీరు అనొచ్చాయా 40 ఏళ్ళకే చనిపోయాడు, 40 ఏళ్లలోనే వాడి మనసులన్నీ బయటికి తీసుకొచ్చేస్తాడండి. అందుకనే వాడికి యొక్క ముగింపు కలుగుతుంది అక్కడ. మీకు అది గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ ఒకవేళ వాడు 100 సంవత్సరాలు బతికాడు అనుకోండి, ఆ మనసుల్ని ఆ జాగ్రత్తగా వాడుకుంటూ ఆ 100 ఏళ్ళు బ్రతకడానికి అవకాశం, ఒకటి 80 సంవత్సరాలు ఆ అవకాశం, మరి ఒకటి 70 సంవత్సరాల అవకాశం. దేవుడు ఇలా అవకాశాన్ని దేవుడు మనకే ఇచ్చాడు. ఈ మనసుకు, మన బ్రతుకుకు, మన మరణానికి, ఆ జీవానికి దేవుడు లింకు పెట్టాడు. ఇదే నేను మీకు తెలియజేసేటువంటిది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, మళ్ళీ ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మొదటి వచనాన్ని మరొక్కసారి మనము చదవాల్సినటువంటి వారు. మొదటి వచనం, జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గన్నేసరేతు సరస్సు తీరమున నిలిచాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అక్కడ నిలబడ్డాడు, ప్రజలందరినీ చూస్తూ ఉన్నాడు, అందరినీ చూస్తున్నాడు దేవుడు. ఆయన వాక్యము చెప్పటానికి నిలబడి ఉన్నాడు. ఆయన నిశ్చలుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. నిశ్చలమైనటువంటి వాడుగా నిలబడి ఉన్నాడు, చూస్తున్నాడు, ప్రజలందరినీ గమనిస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే బైబిల్లో ఒక మాట ఆయన అంటాడు, నేను పాపులను రక్షించడానికి భూలోకానికి వచ్చాను కానీ మరి ఆరోగ్యవంతులను, భయభక్తులు కలిగిన వారిని రక్షించడానికి నేను రాలేదు. అందుకనే ఆయన చెప్తాడు, రోగికే వైద్యుడు అవసరం, ఆరోగ్యవంతుడికి అవసరము లేదు అన్నాడు. ఒక పాపికే దేవుని యొక్క అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ పాపికి దేవుడు కావాలి, ఆ దేవుని యొక్క రక్షణ కావాలి, ఆ రక్షణ మార్గంలో మనం నడవాలి. అదే దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం. అంతే ఆయన అక్కడ నిలిచి ప్రజలందరినీ చూస్తూ ఏం చేస్తున్నాడో చూడండి. ఆయన చూస్తూ ఒక వ్యక్తిని చూస్తున్నాడు. మీరు గమనించాలి, అక్కడ జాలర్లు చాలా మంది ఉన్నారు, కానీ దేవుని యొక్క చూపు ఒక వ్యక్తి మీద పడింది. ఆ వ్యక్తి మీద పడి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు దేవుడు. అతను ఏం చేస్తున్నాడు అక్కడ? 2వ వచనం చదువుదాం. ఇక్కడ నుంచి మీకు ఒక్కొక్క మనసును నేను మీకు పరిచయం చేస్తాను. 2వ వచనం మాత్రమే చదవండి. ఇక్కడ ఆ సరస్సు తీరముననున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. దేవునికి స్తోత్ర. తమ వలలు 2 దోణెలను చూశాడు, ఒక వ్యక్తిని చూశాడు. వలలు కడుక్కుంటున్నారట. ఏం కడుక్కుంటున్నారండి వాళ్ళు?
వలలు కడుగుతున్నారు. ఇక్కడ దేవుని యొక్క మనసు ఏంటండి? దేవుడు ఏ మనసుతో చూశాడు? ఒక్కసారి ఆలోచించండి. నేను మీకు ఒక ప్రశ్న వేస్తాను, దానికి మీరు సమాధానం వెతుక్కోగలరా? దేవుడు ఏ మనసుతో అక్కడ 2 దోణెలను చూశాడు? ఇక్కడ మనం బైబిల్లో చూసినట్లయితే దేవుడు తన సేవకు పంపించేటప్పుడు ఇద్దరిద్దరుగా దేవుడు సేవకు పంపించాడు. అక్కడ ఇద్దరు అంటున్నాడు. ఆది మొదలుకొని ప్రకటన వరకు కూడా ఇద్దరు గురించే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ మనం చూస్తే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు ఆ నరునికి గాఢ నిద్ర కలుగజేసి ఒక స్త్రీని చేసి మీరు ఇద్దరుగా నడవండి అన్నాడు. అక్కడ మొదలైంది ఇద్దరి ప్రయాణం. ఎక్కడ అది మరి ముగించబోతుందో, ఎక్కడ దాన్ని దేవుడు మరి దాన్ని తీసుకొని వెళ్ళబోతున్నాడో మనం చూడబోతున్నాం. అయితే అక్కడ 2 దోణెలను చూశాడు, ఒక వ్యక్తిని చూస్తున్నాడు. 2 దోణెలను చూశాడు, ఒక వ్యక్తిని చూస్తున్నాడు. దేవుడు ఏ మనస్సుతో దాన్ని చూశాడో చెప్పగలరా? చూద్దాం. గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనములో నుండి చదువుదాం దేవుని పిల్లలారా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చూడండి. ఇక్కడ ఆ దినమున మోషే ప్రమాణము చేసి నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగు పెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండుననెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఏ మనసుతో అక్కడ 2 దోణెలను చూశాడు? నిండు మనసుతో. అయితే ఇక్కడ అదే నిండు మనసు పేతురుకు కూడా కలిగింది. ఆ నిండు మనసు ఉండాలి మనకి. ఎందుకంటే ప్రభువుకి ఎంత నిండు మనసు ఉన్నదో ఆ యొక్క పేతురుకు కూడా అదే నిండు మనసు కనపడతా ఉంది. ఎలా అంటారా? 3వ వచనం చూద్దాం. చూడండి. ఇక్కడ 3వ వచనం. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దాని నుండి కొంచెము త్రోయమని అతను అడిగి కూర్చుండి దోణెలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే అదే మనస్సు పేతురుకు కూడా, అంటే సీమోనుకు కూడా కలిగింది. ఆయన అడిగాడు అయ్యా నేను ఈ దోణిలో కూర్చుంటాను అని అన్నాడు. అయ్యా ఎక్కయ్యా అన్నాడు. అంటే ఏ మనసుతో చెప్పాడు? ఆయన నిండు మనసుతో చెప్పాడు. ప్రభు ఏ మనసుతో అడిగాడు? నిండు మనసుతో అడిగాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే వాళ్ళందరూ కూడా అక్కడ వలలు కడుక్కుంటున్నారు కదా. వాళ్ళందరూ అక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు వలలు కడుక్కుంటున్నారు. ఎలాంటి ఏ విధంగా ఏ మనసుతో కడుగుతున్నారు వాళ్ళు వలలు? ఒకసారి ఆలోచించండి. వాళ్ళందరూ వలలు కడుగుతున్నారు. ఏ మనసుతో వాళ్ళు వలలు కడుగుతున్నారు? చూస్తే మీకు ఒక విషయాన్ని చెబితే సెలవిస్తాను. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము, ప్రియమైన దేవుని పిల్లలారా, 9వ వచనములో నుండి మనస్సు అడియాసలు కలిగి మనసు అడియాసలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుట ఉన్న దానిని అనుభవించుట మేలు. దేవుడికి స్తోత్రం. వాళ్ళు వలలు ఏ మనసుతో కడుక్కుంటున్నారు? వాళ్ళు అడియాసలు కలిగిన మనసు. ఎందుకంటే వాళ్ళంతా కూడా వేటకు వెళ్ళారు, అదంతా బాగా కష్టపడ్డారు, రాత్రి అంతా శ్రమ తీసుకున్నారు. కానీ వారికి ఏ విధమైనటువంటి ఒక చేప దొరకలేదు. వాళ్ళకి ఆ యొక్క దోణెల్లో వాళ్ళు వెళ్ళి తిరిగి వేటాడి తెల్లారిన తర్వాత వచ్చారు. ఇంత కష్టపడ్డా మనకి ఏమి ఫలితం లేకుండా ఉంది అని నిరాశతో మరి వాళ్ళు ఆ యొక్క అడియాసలు కలిగినటువంటి ఆ మనసుతో వాళ్ళు వలలు కడుక్కుంటున్నారు. నిండు మనసుతో దేవుడు వాళ్ళని చూశాడు. వీళ్ళు ఇంత అడియాసలు కలిగి ఉన్నారు కదా నా పిల్లలు అని అనుకున్నాడు ఆయన. అడియాసలు కలిగిన వాడై ఉన్నాడు సీమోను పేతురు. ప్రియ దేవుని పిల్లలారా, నిండు మనసుతో ఆహ్వానించాడు ఆయన దోణిలోనికి.
నిండు మనసుతో దేవుడు కూడా ఆ ధోనిలో ఎక్కాలని ఆయన కూడా ఆలోచన చేశాడు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, నువ్వు యేసయ్యను ఆహ్వానించేటప్పుడు నిండు మనసుతో ఆహ్వానించు. యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు నిండు మనసుతో ఆరాధించు. నిండు మనసు మనకు కావాలి. ఆయన నిండు మనసుతోనే మన దగ్గరకు కూడా ఆయన వస్తాడు. ఇద్దరికి నిండు మనసు ఉన్నప్పుడే దేవుడు గొప్ప కార్యాలు మనకు జరుగుతాయి. నువ్వు అసంబద్ధమైన మనసుతో గనక నువ్వు దేవుని యొక్క సన్నిధిని ఉండాలి అనుకుంటే అది ఏమాత్రం కూడా ఉపయోగం లేదు. మనం దేవాలయానికి వెళుతున్నాం, నిండు మనసుతో వెళ్ళు. నువ్వు దేవుని వాక్యం వింటున్నావు, నిండు మనసుతో వాక్యం విను. నువ్వు ఒక దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నావు, నిండు మనసుతో ప్రార్థన చేయి. అన్ని విషయాలలో దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్ర. అడగగానే అడిగి కూర్చుండెను అని ఉంది అక్కడ. అడిగి కూర్చుండెను. ఆయన అన్నాడు, రాయ్యా కూర్చో. నిండు మనసుతో చెప్పాడు. అడియాసులు గడిగి వాళ్ళు వలలు కడుక్కుంటున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. 4వ వచనం చదువుదాం ప్రియ దేవుని పిల్లలారా. 4, 5 వచనాలు. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను చేపల పట్టుటకు లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. చాలండి అక్కడికి. అయినను నీ మాట చొప్పున వలలు వేస్తాం. చెప్పాల్సింది చెప్పేశాడు అక్కడ. నిండు మనసుతో దోనిలోకి ఆహ్వానించాడు. నిండు మనసుతో ప్రభు కూడా ఎక్కాడు. వాక్యం చెప్పడం చాలించిన తర్వాత ఆ సీమోను పిలిచాడు. అబ్బాయి, ఇంకా మీరు లోతుకు నడిపించండి, నేను కూడా ఇందులో ఉంటాను. ప్రభు ఎక్కడ ఉన్నాడండి ఇప్పుడు? ధోనిలోనే ఉన్నాడు. ఆయన ధోనిలో ఉన్నాడు. మీరు కూడా రండి అన్నాడు అని అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఏంటి మీ వలలు అన్నాడు. పేతురు అంటున్నాడు, ప్రభువా, మేము రాత్రి అంతా కూడా శ్రమ తీసుకున్నాం, కష్టపడ్డాం, కానీ ఒక్క చేప కూడా మేము పట్టలేదు, మాకు దొరకలేదు. అయినా ఇంత పగటిపూట నువ్వు వేయమంటున్నావు. పగటికి రాత్రికి తేడా ఏంటో తెలుసండి మీకు? చేపలు రాత్రి వేళ పైకి వచ్చి ఆ యొక్క మేతను వెతుకుతూ అవి ఆ యొక్క ప్రకృతి గాలిని ఆస్వాదించి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. పగటిపూట అవి లోపలే తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వేటగాళ్ళు మా కోసం వస్తారు అని వాటికి తెలుసు. తెలుగు స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియ దేవుని పిల్లలారా, ఆ రాత్రి అంతా కూడా శ్రమ పడ్డారు వాళ్ళు. అందుకనే వేటకెళ్ళే వాళ్ళందరూ కూడా ఆ రాత్రిపూటే ఆ యొక్క వలలు వేసుకొని చేపలు పట్టుకొని వస్తారు వాళ్ళు. మనిషి అయితే పగలంతా కష్టపడాలి, రాత్రి నిద్రపోవాలి. కానీ చేపలైతే రాత్రి అంతా కూడా మెలుకుతూనే ఉంటాయి. ఆ పగటిపూట ఏమాత్రం చూస్తూనే నిద్రపోతూ ఉంటాయి. ఆ పగటిపూట చూస్తూ నిద్రపోతే సమయంలోనే ఆ కాస్తంతలోనే ఆ మనిషి ఆ చేపలను పట్టేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకనే రాత్రి అంతా మేము శ్రమ పడ్డామయ్యా, నిరాశతో మాట్లాడాడు. అయినా కూడా అయినను నీ మాట చొప్పున అన్నాడు. అక్కడ అయినను నీ మాట చొప్పున. ఇక్కడ ఆ యొక్క సీమోను పేతురు ఏ మనసుతో ఆ మాట అన్నాడు? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియ దేవుని పిల్లలారా. అది మీకు అందుతుందా? అందుబాటులోకి వస్తుందా? చూద్దాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 14వ వచనములో నుండి మనము మీకు ఆ విషయాన్ని నేను చూపించాలని ఆశపడుతున్నాను. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 14వ వచనములో నుండి. కపట మనసుతో. ఏ మనసు అండి? కపట మనసుతో దానమిచ్చి కపట మనసుతో దానమిచ్చి దంభము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు. ఇప్పుడు పేతురు ఎలా ఉన్నాడు? వర్షము లేని మబ్బు వలె ఉన్నాడు. మేఘాలు లేకుండా వచ్చే గాలి వలె ఉన్నాడు. పేతురు కపట మనసుతో దేవునితో అంటున్నాడు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుము అన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అంటే మేము రాత్రి అంతా కష్టపడ్డాం, మేము పెద్ద వేటగాళ్ళం,
నీకేం తెలుసయ్యా, బోధ చేసుకుంటా తిరిగేవాడివి అనుకున్నాడు అతను. ఆ నజరేతులో ఉన్నటువంటి ఆ యొక్క యేసేపు మరియ కుమారుడు కదా, ఎప్పుడు చూసినా నువ్వు దేవాలయాల్లో అక్కడక్కడ బోధిస్తూ ఉంటావు. ఈ వేట సంగతి మీకేం తెలుసు? సముద్రంలో వచ్చే ఆటుపోట్లు గాని, సముద్రంలో ఉండేటువంటి సుడిగుండాలు గాని, సముద్రంలో నుండి ఎగబాకి మా మీదకి వచ్చేటువంటి తిమింగలాలు గాని, వీటన్నిటిని కూడా మేము ఎలా తప్పించుకోవాలో ఎరిగిన వారు. ఆ రాత్రి అంతా కూడా మేము కష్టపడినప్పటికీ ఒక్క చేపను కూడా పట్టలేదు. నువ్వు మనం దోనెక్కావు, ఇప్పుడు అంటున్నావు వలయ్య అన్నావు. నువ్వైతే మమ్మల్ని పిలిచావు, అయ్యా నువ్వు దోనెక్కనా అంటే ఎక్కమన్నాను, నడిపించు అంటే నడిపిస్తున్నాను, లోతుకెళ్ళి వలయ్య అన్నావు. అయినా నీ మాట చొప్పున మాత్రం వేస్తాను. ఏ మనసుతో అన్నాడు? కపట మనసుతో అన్నాడు. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని పిల్లలారా, ఈ రోజున మనం చూస్తే మనము కూడా కపట మనసుతోనే మాట్లాడుతూ ఉంటాం. ఈ దేవాలయంలో పాస్టర్ గారు ఆ వాక్యం చెప్తూ అంటాడు, ఇదిగో దేవుడు ఈ రోజు నుంచి నీ యొక్క బ్రతుకును మార్చబోతున్నాడు అని అంటే, నువ్వు చెప్పావు కాబట్టి మేము వస్తున్నాం అంటే మీ మనసు ఏంటి? కపట మనస్సుతో. అంటే ఇన్ని సంవత్సరాలు మా బ్రతుకు బాటలో మేము చూస్తూ ఉన్నాం, ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఎన్నో చోట్ల మేము తిరిగాం, కానీ ఈ రోజు నువ్వు చెబుతున్నావు కాబట్టి నీ మాట చొప్పున మేము కూడా నీ దగ్గరకు వస్తున్నాం అని అనుకుంటారు. ప్రియ దేవుని పిల్లలారా, ఎప్పుడు దేవుడు ఎక్కడ ఏ దాసుని ద్వారా నీకు ఆ రక్షణ మార్గంలో నిన్ను నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడో అది దేవునికి మాత్రమే తెలుసు, అది నీకు తెలియదు. ఈ రోజున మనం అనుకుంటాం మనము చిన్న సేవకుడు, పెద్ద సేవకుడు, గొప్ప సేవకుడు అంటే ఇక్కడ ఎవరు లేరండి. అందరూ కూడా దేవుని యొక్క సేవకులే, అందరూ కూడా దేవుని యొక్క మార్గంలో నడుచువారే. కానీ దేవుడు ఆయా ఆత్మచేత దేవుడు ఎవరిని ఏ విధముగా వాడుకుంటాడో ఆయనకు మాత్రమే తెలుసు. ఆయా ఆత్మచేత దేవుని యొక్క ఆత్మతో నిండుగా నింపబడిన వారు, నిండైన ఆత్మతో నింపబడిన వారు, కొద్ది ఆత్మతో నడిచేవారు, కొసరు ఆత్మతో ప్రయాణం చేసేవారు ఇలా ఉంటారు. కానీ ఎవరు ఏది చేసినా దేవుని యొక్క రాజ్యము కొరకైనటువంటి సువార్త మార్గమే. దేవునికి స్తోత్ర. ఇక్కడ నిండు మనసుతో ఆహ్వానించాడు, కానీ అడియాసులు కలిగిన వాడై వలలు కడుక్కుంటున్నాడు, కానీ కపట మనసుతో ప్రభువుతో మాట్లాడుతున్నాడు. నీ మాట చొప్పున వలలు వేతుము అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. 6వ వచనము, వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఏం చేశారంటండి వాళ్ళు? సంజలు చేసి, అయ్యా రండిరా బాబు, మా యొక్క ధోని కూడా మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది, గోల్డ్ పట్టేశామరా బాబు, రండిరా అంటున్నారు. వాళ్ళందరూ కూడా ఆ మాట చొప్పున అక్కడికి వచ్చారు. నిజమే, ఆ వలలు పిగిలిపోతా ఉన్నాయి. పిగిలిపోతున్నటువంటి వలలను చూశారు. అరే జాగ్రత్త అంటున్నారు. ఒకరికొకరు పట్టుకుంటున్నాడు, జాగ్రత్తగా లాగుతా ఉన్నారు. ఆ చేపలు విస్తారంగా పడ్డాయి. ఆ 2 దోణెలు కూడా నిండిపోయినాయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఇక్కడ, ఆ వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లుగా నింపిరి. వాళ్ళందరూ ఏ మనసుతో వచ్చారండి? ఇప్పుడన్నా చెప్పగలుగుతారా? నేను వాక్యం చెప్పేటప్పుడు చెప్తున్నాను ఎందుకో తెలుసా? మీరు నిజముగా దేవుని యొక్క వాక్యం వింటున్నారని, అయితే ఈ మనసుతో వారు వచ్చి ఉంటారని మీరు అనుకుంటారని, ఆ విధముగా దేవుని యొక్క వాక్యపు లోతుల్లోకి మీరు నడుస్తారని, వాక్యము యొక్క ఉద్దేశాలను మీరు కనుగొంటారని, ఆ వాక్యములో మీరు ఉన్నారని మీకు తెలియజేయుట కొరకే ఆ మాటను మాట్లాడుతూ ఉన్నాను. చూడండి, వాళ్ళు ఏ మనసుతో ఆ 2 దోణెల నిండా నింపారు. వాళ్ళు ఎలా వచ్చారో ఇప్పుడు మీకు చూపిస్తాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనములో నుండి మనం చూద్దాం. ప్రియ దేవుని పిల్లలారా, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనములో నుండి దేవునికి స్తోత్రము కలుగును గాక. నీవు పోయి
నీవు పోయి సంతోషముగా సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనసుతో నీ ద్రాక్షారసము త్రాగుము. ఇది వరకే దేవుడు నీ క్రియలను అంగీకరించను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, ఉల్లాసమైన మనసు దేవుడు ఇదివరకే నీ క్రియలను అంగీకరించి ఉన్నాడు గనుక నీ అన్నం నువ్వు తిను, నీ నీళ్లు నువ్వు దాగు. నీ అన్నము నువ్వు తిను, నీ నీళ్లు నువ్వు దాగు. దేవుడు అంటున్నాడు ఉల్లాసపు మనసుతో వచ్చాను. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు ఇక మేము అప్పు చేయాల్సిన పని లేదు, ఇప్పుడు బోళ్ళని చేపలు వచ్చేసినాయి, 2 దోణెలు నిండా మేము చేపలు పట్టేశాం. అసలు నిజంగా ఎంత అద్భుతం జరిగింది ఈ రోజున. అప్పు చేసి ఇక మేము ఆ అప్పుల పాలు అవ్వకోకుండా ఈ రోజు మేము సంపాదించిన దానితోనే నేను నా కుటుంబం ఉల్లాసంగా సంతోషంగా. అందుకే అంటున్నాడు నీ అన్నము నీవు తినుము, నీ నీళ్లు నువ్వు తాగుము ఉల్లాసమైన మనసుతో. ఎందుకంటే గతంలోనే దేవుడు నీ క్రియలను అంగీకరించాడు. దేవుడు ఆ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు సీమోన్ అంటే ఏమిటో తెలుసు, యాకోబు అంటే ఏమిటో తెలుసు, ఆంద్రే అంటే ఏమిటో తెలుసు. ఆయన అందరినీ చూస్తూనే ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఆయన గమనిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు హృదయపు అంతరంగములను పరిశీలించిన దేవుడు, నిన్ను పరిశోధించి పరిగ్రహించిన దేవుడు, నీ యొక్క లోపల ఉన్నటువంటి సమస్త కల్మషాన్ని కడగగలిగిన దేవుడు. అంగీకరించాడు. ఉల్లాసమైన మనసుతో వచ్చారు. ఏ మనసుతో వచ్చేవాళ్ళు? ఉల్లాసమైన మనసుతో వచ్చారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆ ఉల్లాసం నీ దగ్గర ఉందా? దేవాలయంలో కూర్చున్న నీకు ఉల్లాసం ఉన్నదా? దేవుని పాటలు పాడే నీకు ఉల్లాసం ఉన్నదా? దేవుని వాక్యం చెప్పే నీకు ఉల్లాసం ఉన్నదా? వాక్యం వింటున్న నీకు ఉల్లాసం ఉన్నదా? ప్రార్థించే నీకు ఉల్లాసం ఉన్నదా? ఉల్లాసమైన మనసుతో దేవుని స్తుతిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి. కపటముతో దేవుని మందిరములో అడుగు పెడుతున్నావు. అందుకే ఎన్నాళ్ళు నువ్వు వెళ్ళినా, ఎన్నాళ్ళు నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినా నీకు మేలు కలగకపోవడకు కారణము కపట మనసు నీలో ఉండుట వలన, అడియాసలు కలిగిన మనసుతో నువ్వు నడుచుట వలన. ఓ ప్రియ దేవుని పిల్లలారా, అట్టి విధమైన మనసు నీకు ఉండకూడదు. ఉల్లాసమైన మనసుతో వాళ్ళు వచ్చారు. 2 దోణెలు నిండుగా నింపారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతం అండి. కపట మనసు, ఉల్లాసమైన మనసుతో వాళ్ళు వచ్చారు. ఇక్కడ 8వ వచనం చూస్తే అక్కడ ఒక మాట అంటాడు. చూద్దాం, చూడండి. ఒక మాటను మనం చూద్దాం. అలాగున 8వ వచనం, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి. దేవునికి స్తోత్రము కలుగును గాక. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి. అంతవరకే చదవాలి. ఏం చేశాడంట? ఎవరి దగ్గర సాగిలపడ్డాడు? ఇక్కడ వీళ్ళందరూ కూడా వచ్చారు కదా, మీకు ఆ పాయింట్ చెప్పలేదు నేను. వీళ్ళందరూ ఉల్లాసమైనటువంటి మనసుతో వచ్చారు. అది కరెక్టే, ఆ ఉల్లాసం వచ్చేసింది వాళ్ళకి. కానీ వాళ్ళందరూ ఏ మనసుతో అక్కడికి వచ్చారు? ఏ మనసుతో వచ్చారు చూపిస్తాను చూడండి. ఇక్కడ కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 12వ వచనం. నీ రక్షణానందము మాకు మరలా పుట్టించుము, నీ రక్షణానందము నీవు మాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు మాకు కలుగజేసి నన్ను దృఢపరచుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనసుతో వచ్చేవాళ్ళు? సమ్మతి గల మనసు. మరి అది లేకపోతే వాళ్ళు వస్తారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. సమ్మతి కలిగిన మనసు, సమ్మతి కలిగిన మనసుతో వాళ్ళు వచ్చారు. ఉల్లాసంతో చేపలు పట్టారు. అసలు ఎంత గొప్ప కార్యమో చూడండి ఇక్కడ. అయితే పేతురు ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రభువా, ఏమన్నాడు? చదవండి ఒకసారి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడ్డాడంట. 6వ మాట, 6వది. ఏంటి? ఎందుకు సాగిలపడ్డాడు? ఏం చేస్తున్నాడు? ఏ మనసు వచ్చింది ఆయనకి?
ఏ మనసు వచ్చి ఉంటది? చూద్దాం, చూడండి ఇక్కడ ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం 1వ మాట. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం 1వ మాట. ఒక్కటి వేయండి ఈప్ మీద. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం 1వ మాట. పారసీకపు దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యము నెరవేర్చుటకై యెహోవా పారసీకపు దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా దేవుడు ప్రేరేపించాడు. దేవునికి స్తోత్ర. ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాతపూర్వకముగా ఈలాగు చేయించెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ 2 ధోనిలను చూశాడు, ఒక్క వ్యక్తిని చూశాడు. కానీ ఆ వ్యక్తి, వాళ్ళందరూ అడియాసలు కలిగి ఉన్నారు. ఆ వ్యక్తి కపట మనసుతో మాట్లాడాడు, నిండు మనసుతో దేవుని ఆహ్వానించాడు, కపట మనసుతో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఉల్లాసం కలిగిన వారై ఆ చేపలను చూశారు, సమ్మతి కలిగిన వారై ఆ చేపలన్నిటిని కూడా ఒడ్డుకు తీసుకొని వస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి యేసు మోకాళ్ళ మీద పడ్డాడట. మోకాళ్ళ మీద పడిపోయాడు. ఆయన పడిపోయి ఏ మనసుతో పడ్డాడు? ఆయన ప్రేరేపించబడిన మనసు. దేవునికి స్తోత్ర. తన యొక్క హృదయములో, తన మనసులో ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ ప్రేరేపిస్తుంది. అతను నేను నిజముగా పాపిని అనేటువంటి ఆలోచన కలుగజేసిన మనసు అది. దేవుని పిల్లలారా, దేవుని వాక్యం వినుచున్నటువంటి నీవు ప్రేరేపింపబడిన మనసు నీలో ఉన్నదా? ప్రేరేపించగలిగినటువంటి ఆ స్థితి నీకు ఉన్నదా? ప్రేరేపణతో దేవుని యొక్క వాక్యము వినుచున్న నీవు నా సమస్త పాపములను గూర్చి నా దేవుని ఎదుట ఒప్పుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనే ప్రేరేపణ నీలో కలిగిందా? ఆ ప్రేరేపించే మనసు దేవుడు నీకు ఇచ్చాడా? ఈ రోజున మనం చూస్తే దేవుడు ఇచ్చినది ప్రేరేపింపబడిన వాడవై దేవుని యొక్క వాక్యమును జాగరూకత కలిగి చదవగలిగిన వాడవై, వినగలిగిన వాడవై, దాన్ని ధ్యానించగలిగిన వాడవై నీవు ఉండగలుగుతున్నావా? ఇది కదా దేవుడు చూస్తున్నాడు. ప్రేరేపింపబడిన మనసుతో ఏం చేశాడండి పేతురు? క్రీస్తు మోకాళ్ళ ఎదుట సాగిలపడ్డాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అంటున్నాడు, మరొక మనసు ప్రేరేపింపబడ్డాడు. అక్కడ ఆయన మోకాళ్ళ దగ్గర సాగిలపడ్డాడు. కానీ ఇంకొక మాట అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు ఆయన? ప్రభువా, సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఏలయనగా వారు పట్టిన చేపలు రాశికి అతడును అతనితో కూడనున్న వారందరూ విస్మయముందిరి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఎలాంటి మనసుతో దేవుణ్ణి అడిగాడు ఆయన? ప్రభువా నన్ను విడిచిపో అన్నాడు. ఏ మనసు వచ్చి ఉంటుంది? ఒక్కటైనా సరే మీకు అనుకోవచ్చు, మేము చూస్తున్నాం కదండి, మేము చెప్పింది మీకు ఏమైనా అర్థం అవుద్దా అని. నేనేం చెప్పబోతున్నానో నీకు తెలియదుగా. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించినప్పుడు నువ్వు చెప్పింది నేను చెప్పింది ఒకటే అయితే, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఈ వాక్యము ద్వారా మనతో దేవుడు సంభాషిస్తున్నాడు. ఆయన మనతో అనుసంధానమై ఉన్నాడు. ఇదే నువ్వు తెలుసుకుంటావు ప్రియ దేవుని పిల్లలారా. ఏం మనసు? నేను చెబుతున్న ప్రతిసారి మీరు వింటున్నవారు మీ గ్రంథాలు తెరిచి ఆ వాక్యాన్ని జాగ్రత్తగా మీరు చూడాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాడు. ఏ మనసుతో దేవుణ్ణి అడుగుతున్నాడు ఆయన? చూద్దాం, చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను. ఏబు గ్రంథం 32వ అధ్యాయము 19వ వచనం. ఏబు గ్రంథము 32వ అధ్యాయము 19వ వచనములో నుండి చదువుదాం. నా మనసు తెరవబడని ద్రాక్షారసపు తిత్తివలేనున్నది, అది పగిలిపోవుటకు సిద్ధముగానున్నది. చాలండి. దేవునికి స్తోత్ర. నా మనసు తెరవబడినాగా
తెరవబడని ద్రాక్ష రసపు తిత్తి వలె ఉన్నది, అది పగిలిపోవుటకు అంటే ఇతని హృదయం ఎలా ఉంది ఇప్పుడు? కాస్త ఆగితే గుండె పగిలిపోద్ది ఆయనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెం ఆగితే గుండె పగిలిపోద్ది. ఆ గుండె పగిలిపోయేటట్టుగా రోధిస్తున్నాడు అక్కడ. ప్రభువా నన్ను విడిచిపో ప్రభువా, అయ్యా నేను పాపినయ్యా అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు అంటే కపట మనసుతో నువ్వు చెప్పావు కాబట్టి నేను వలలు వేస్తాను అన్నాడు. నేను ఇంత కష్టపడ్డాను మాకు తెలియదా అనుకుంటున్నాడు. అవన్నీ కూడా తన మనసులో ప్రేరేపించబడుతున్నాయి. ప్రేరేపింపబడిన మనసుతో మోకాళ్ళు వంచాడు. ఆయన ఎదుట సాగిలపడ్డాడు. పగిలిపోయే మనసులాగుంది ప్రభువా, తెరవబడని ద్రాక్షారసపు తిత్తి వలె నా మనసు పగిలిపోవటకు సిద్ధంగా ఉంది. అయ్యా నేను పాపినయ్యా అని దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు. దేవుని పిల్లలారా, పగిలిపోయే మనసు. దేవునికి స్తోత్రం. నీవు అలాంటి మనసు నీకున్నదా? దేవుని ఎదుట నువ్వు ఒప్పుకోగలుగుతున్నావా? దేవుని ఎదుట నువ్వు ఒప్పుకొని నీ పాపాలను విడిచిపెడుతున్నావా? ఆ దేవుని దగ్గర నీ పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టగలిగిన సామర్థ్యత నీ దగ్గర ఉన్నదా? ఏ మనసు ఉన్నది ఆయనకు? ఒక్కసారి ఆలోచించండి దేవుని పిల్లలారా. మనం కూడా ఎన్నోసార్లు దేవాలయానికి వెళుతుంటాం, వస్తుంటాం, చూస్తుంటాం, కానీ ఏ ఒక్క విషయంలో కూడా అలాంటి పగిలిపోయే మనసు నీ దగ్గర కనిపించటలేదే. అది కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఈ రోజున. ద్రాక్షారసపు తిత్తి వలె ఆయన అంటున్నాడు. అదిగో తెరవబడని ద్రాక్షారసపు తిత్తి ఏమవుతుందండి? అది ద్రాక్షారసపు తిత్తి మూత కట్టిన తర్వాత అది ఏమాత్రం కూడా నువ్వు దాన్ని తీయకపోతే ఆటోమేటిక్గా పగిలిపోతుంది. ఎందుకంటే అందులోనే గ్యాస్ ఫామ్ అయిపోతా ఉంటది. ద్రాక్షారసము ఎంతో పవర్ఫుల్. అది నీకు అర్థం కావట్లేదు దేవుని పిల్లలారా. ద్రాక్షారసములో యాసిడ్ ఉంటుంది, ద్రాక్షారసములో ఆ గ్యాస్ ఉంటుంది. అది నీకు తెలియకుండానే అది మూట కట్టి పెట్టిన తర్వాత పగిలిపోద్ది. అది ఇతను గుండె కూడా పగిలిపోవటకు సిద్ధంగా ఉంది. మనం అక్కడక్కడ వింటూ ఉంటాం, ఏంటో తెలుసా, గుండె పగిలి చచ్చాడంట అని, గుండె పగిలి చనిపోయిందంట అని. ఎందుకో తెలుసా? వాళ్ళ హృదయంలో అనేకమైనటువంటి ఆ యొక్క మానసికమైనటువంటి రుగ్మతలు కలిగి ఉంటారు. కుటుంబంలో ఎన్నో సమస్యలతో అల్లాడిపోతూ ఉంటారు. వాళ్ళు కుమారుల వల్ల కావచ్చు, కోడళ్ల వల్ల కావచ్చు, లేకపోతే కుమార్తెల వల్ల కావచ్చు, అల్లుళ్ళ వల్ల కావచ్చు, లేకపోతే తన భార్య వల్ల కావచ్చు, లేకపోతే తన భర్త వల్ల కావచ్చు, ఇరుగువారి పొరుగువారి వల్ల కావచ్చు, లేకపోతే ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల కావచ్చు. అనేకమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆలోచించి చించి 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 ఈ గుండె పగిలిపోయి ఆటోమేటిక్ గా చనిపోవడానికి కారణం అదే. ఇప్పుడు ఈయన గుండె పగిలిపోవడానికి కారణం ఏంటంటే దేవుని కుమారుడైనటువంటి యేసుని శంకించిన వాడై ఉన్నాడు. నువ్వు చెప్పావు కాబట్టి నేను వల వేస్తాను అన్నాడు. అక్కడ తను ఆ యొక్క ప్రభువుని శంకించాననే బాధ, వేదన పగిలిపోవటానికి సిద్ధంగా ఉంది. అయ్యా నేను పాపినయ్యా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవాలయంలో నువ్వు ఉంటున్నావు కదా, నీ దాసుడి మీద కూడా నీవు ఆ విధముగానే గొనుక్కున్నావేమో, అలాంటి స్థితిలో నీవు ఉన్నావేమో. పగిలిపోయే మనసు నీలోకి రాకముందే, అది నువ్వు పగిలిపోకముందే నువ్వు సాష్టాంగ పడి నీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి నీ సేవకునితో నువ్వు సమాధాన పడు. దేవునికి స్తోత్ర. నీ యొక్క సంఘముతో నువ్వు సమాధాన పడు. దేవునికి స్తోత్ర. నీ కుటుంబంతో నువ్వు సమాధాన పడు. దేవునికి స్తోత్ర. నీ ఉన్నటువంటి నీ ప్రాంతంలో ఉన్న వారితో, నీ ఇరుగు వారితో, పొరుగు వారితో నువ్వు సమాధాన పడు. దేవునికి స్తోత్ర. నువ్వు దేవునితో సమాధాన పడు, సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అక్కడ మనం చూసినప్పుడు మరి ఆ దేవుని యొక్క సన్నిధిలో అడిగినటువంటి వాడు ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. చూడండి ఇక్కడ అలాగున 10వ వచనం. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉండు అని సీమోనుతో చెప్పాను. ఏమండి, ఇప్పుడు అక్కడ అందరితో చెప్పాడా, సీమోనుతో చెప్పాడా? ఇందాక కూడా నేను ఫస్ట్ చెప్పేటప్పుడు చూశాను, 2 దోణెలను చూశాడు, ఒక వ్యక్తిని చూస్తున్నాడు అని. ఇప్పుడు మీకు అర్థమవుతూ ఉండుంటుంది, దేవుని యొక్క కను దృష్టి ఒక్కడి మీదే ఉంది. అక్కడ చూసిందే 2 దోణెలను చూశాడు, అంటే 2 హృదయాలను చూశాడు. ఆ 2 హృదయాలు ఎవరివి? సీమోనివే. అయితే అటు లేకపోతే ఇది కరెక్టే అంటాడు. అలాంటి తత్వం కలిగిన వాడు 2 దోణెలు అనగా
రెండు హృదయాలు అంటే ఇద్దరు మనుషులు అని కాదండి అక్కడ. అతను రెండు. అందుకనే మనం బైబిల్లో చూసినప్పుడు మోషే కూడా అంటాడు, మీరు ఎంతకాలము రెండు అభిప్రాయములు కలిగి ఉందురు అని అన్నాడు ఆయన. మనిషిలో ఆ రెండు హృదయాలు కలిగిన వాడై ఉన్నాడు. ఒకవేళ జరిగిందనుకో, ఆహా ఏం చేసింది కరెక్టే అంటాడు. ఒకవేళ జరగలేదనుకో, నేను చెప్పలా, నేను అనుకున్నాను కదా అంట. మనం కూడా అలాగే ఉన్నాం. ఈ రోజున దేవాలయానికి వెళ్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూనే ఉన్నావు, భక్తుడిని అనుకుంటున్నావు, భక్తి చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానీ రెండు అభిప్రాయములు కలిగిన వాడవై, రెండు హృదయాలు కలిగిన వాడవై ఉన్నావు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటి, ఏం చెప్పబోతున్నాం ఇక్కడ అని మనం చూస్తే, అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయ కుమారులకు యాకోబు, యాహోను విస్మయముందిరి. జబదయ కుమారులైనటువంటి యాకోబు, యోహాను వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళు విస్మయముందిరి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? ఇక్కడ వాళ్ళందరూ కలిసి ఏం చేయబోతున్నారు ఇప్పుడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు విస్మయం పొందటానికి వాళ్ళకి ఏ మనసు వచ్చింది ఇప్పుడు? చూడండి, రోమపత్రిక 15వ అధ్యాయము 5-6 వచనాలు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 5-6 వచనాలు. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారై అమ్మా మనసు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ వాళ్ళు విస్మయం పొందాగట. జబదయ కుమారులైనటువంటి యోహాను, తర్వాత యాకోబు విస్మయం పొందెను. ఏ మనసుతో? యోహాను, యాకోబు ఏ మనసుతో? కలసిన మనసుతో. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఏ మనసుతో? కలసిన మనసు. ఇద్దరు భార్యాభర్తలు అన్యోన్యమైన కాపురం చేస్తున్నారు అని అంటే వాళ్ళ మనసులో ఏమై ఉండాలి? కలిసిపోయి ఉండాలి. కలసిన మనసులు. ఏ మనసు ఉండాలి ఇక్కడ? కలసిన మనసులు. కలసిపోవాలి మనసులు. ఇప్పుడు పేతురు దేవుని ముందు సాగిలపడ్డాడు. జబదయ కుమారులైనటువంటి యోహాను, యాకోబు విస్మయం పొందారు. కారణం ఏంటంటే పేతురుతో వాళ్ళు హృదయాలు కూడా ఏమైపోయినాయంట? మనసులు కలిసినాయి అక్కడ. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మనసులు కలిసిన తర్వాతే వివాహాలు అవుతాయి. మనసులు కలవకపోతే వివాహాలు అవో. ఆకర్షణతో జరిగే పెళ్లిళ్ళు ఎక్కువ కాలం నిలబడవు. ఒకవేళ అకాలమైన మరణం పొందొచ్చు, లేకపోతే మధ్యలోనే విడిపోయి ఆవిడకు వాడు వెళ్ళిపోవచ్చు. కానీ మనసులు కలవాలి. ఇక్కడ కలిసిన మనసులు కలిగిన వారై ఉన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్ర. చివరిది చెప్తాను చూడండి, 11వ వచనం. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇప్పుడు ఏ మనసు వచ్చింది వీళ్ళకి? ఏ మనసు వచ్చింది? చూద్దాం. చూడండి, ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 28-29 వచనాలు. మనము ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 28-29 వచనాలు.
ఒక్క నిమిషం. 5-6 వచనాలు. సారీ ఒక్క నిమిషం ఉన్నాను. 5వ అధ్యాయం, క్షమించండి, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 28-29 వచనాలు. మీరు నాతో మాట్లాడినప్పుడు యెహోవా మీ మాటలు వినెను. అప్పుడు యెహోవా నాతో ఇలాగ సెలవిచ్చెను, ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను విని ఉన్నాను. వారు చెప్పినదంతయు మంచిదే. వారికి వారి సంతానమునకు నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనసు వారు కుండిన మేలు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. వాళ్ళ మనసులు ఎవరితో కలిసిని? వాళ్ళ మనసులు ముందు ఎవరితో కలిసిని? పేతురుతో కలిసిపోయినాయి. ఎవరితో కలిసిని? పేతురుతో కలిసిని. వాళ్ళు ఏకీభవించి ప్రభువుని ఏం చేశారు? వాళ్ళు అనుసరించారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ ఒక్కడనే దేవుడు ఎందుకు చూశాడో చెప్పనా? ఆ ఒక్కడు చాలా గట్టివాడు. దేవునికి స్తోత్ర. ఆ ఒక్కడు ఎలాంటి వాడు అని అంటే మొత్తాన్ని కూడా చెదరగొట్టే వాళ్ళన్న ఆ వాడే, సమకూర్చాలన్న వాడే. అందుకే ఒక్కడిని చూస్తాడు ఆయన. దేవునికి స్తోత్ర. మనకి చాలా సార్లు మనం అనుకుంటాం ఆడికున్న తెలివితేటలు నాకు లేవా అని. కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఏ విధముగా మాట్లాడి వారిని ఒప్పించాలో మెప్పించాలో అది తెలిసినటువంటి సామర్థ్యత కలిగిన వాడు. అందుకే అంటాడు పెత్రు అన్నాడు. పెత్రు అనగా రాయి అని అర్థం. నీ బండ మీద నా సంఘాన్ని కడతావు అన్నాడు. రాయి లాంటోడు పేతురు. అందుకనే ఆ రాయిని అనుసరించారు వాళ్ళు. ఆ రాయి మా ఈళ్ళు మొత్తం కలిసి ఏం చేశారు? ఇప్పుడు ప్రభువుని అనుసరిస్తున్నారు. ఎందుకంటే మనకు కూడా కొంతమంది శిష్యులు ఉంటారు. మనం తానా అంటే తందానా అంటారు. అది మనకు తెలుసు. మనకు కూడా శిష్యులు ఉంటారు, మనకు కూడా స్నేహితులు ఉంటారు. తానా అంటే తందానా అంటారు. అది చెడు అయినా కూడా లేదా మంచిదే అంటారు. మా కుందేళ్ళకు 3 కాళ్ళే ఉన్నాయి అంటే అవునండి మేము కూడా చూసామంటారు వాళ్ళు. అవునా కాదా అనేది తర్వాత సంగతి. ఎందుకంటే వారు నమ్మినటువంటి, వారు ప్రేమించినటువంటి వారి యొక్క స్నేహితుణ్ణి వాళ్ళు ఎప్పటికీ కూడా అబాసు పాలు చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. అవసరమైతే ఇంకా 10 మందిని పోగు చేసి అది నిజమనే చెప్పిస్తారు వాళ్ళు. అంతటి సామర్థ్యత ఉన్నది కనుకనే పేతురుని దేవుడు ఎన్నుకున్నాడు. అందుకనే ఆఖరిలో కూడా ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నీవు మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను, నిన్ను చేస్తాను అన్నాడు. మీరు అనలేదు అక్కడ. దేవునికి స్తోత్రము కలుగును గాక అన్నాడండి. అక్కడ మీరు అన్నాడా? ఏమండి? దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఇక్కడ 10వ వచనంలో 2వ భాగం. అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవయ్యుందు అని సీమోనితో. ఇప్పుడు మరి అక్కడ అందరితో చెప్పాడా? ఒక్కడితో చెప్పాడా? మరి వాళ్ళందరితో ఎందుకు చెప్పలేదు? పాప వాళ్ళందరూ సాయం చేశారు కదా. ప్రభు చెప్పకపోయినా పేతురు వెనకాల వాళ్ళందరూ వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు అలాంటి నాయకుడిపై ఉన్నావా ప్రియ దేవుని కుమారుడా, ప్రియ దేవుని కుమారి? అలాంటి నాయకత్వం నీలో ఉన్నదా? గట్టి మనసు నీలో ఉన్నదా? దృఢమైన మనసు నీలో ఉన్నదా? ఇవన్నీ కూడా చెప్పాలి అని అంటే నేను చాలా దూరం మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలి. జస్ట్ ఈ రోజున మీకు పరిచయం చేస్తున్నాను దీన్ని. తర్వాత నిదానంగా వాటిని గుర్చినటువంటి వివరణ, అనేకమైనటువంటి ఆ యొక్క మనసు అనేటువంటి సబ్జెక్టు ఇప్పుడప్పుడే అయ్యేది కాదు. ఇది చాలా నెలలు లేకపోతే సంవత్సరాలు చెప్పొచ్చు. ఆ విధంగా ఈ యొక్క వాక్యాలను దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక మీరందరూ జాగ్రత్త కలిగి విని దేవుని కృపలు వర్ధిల్లాలని, దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవ్వాలని, ఇక్కడ అనుసరించే మనసు నీకు నీ కుటుంబానికి ఉండాలి. భర్త దేవాలయానికి వెళుతున్నాడు అనంటే భార్య భర్తను అనుసరించాలి. భార్య భర్తలు దేవాలయానికి వెళుతున్నారు అనంటే పిల్లలు వాళ్ళని అనుసరించాలి. అనుసరించడం చాలా ముఖ్యం. అనుసరించే మనసు కావాలి మనకి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఏ మనసు కావాలి మనకి? అనుసరించే మనసు కావాలి. మనం అనుసరిస్తున్నాము. రోజున మనం చూసినట్లయితే
అనుసరించేవారు చాలా తక్కువైపోయారు. కుటుంబంలో భర్త అనుసరిస్తే భార్య అనుసరించట్లా, భార్య వెళుతుంటే భర్త అనుసరించట్లా, వాళ్ళిద్దరు వెళుతుంటే పిల్లలు అనుసరించట్లా. అనుసరించే మనసు కరువైపోయింది మనకి. అనుసరించే మనసును సంపాదించుకోవడానికి ప్రార్థన చేయి. దేవుడు అట్టి మనసు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు కృపలో వర్ధిల్లుతాడు. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో మిమ్మల్ని వర్ధిల్లింప చేయును గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును తన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. దేవునికి స్తోత్ర. అందరూ బాగున్నారా? వందనాలు అందరికీ. మరి చెప్పబడిన వాక్యాన్ని బట్టి మరి మీరు విన్నారు, ఆశతోని మేము ఆశిస్తున్నాము. మరి విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు 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 నాయన. పరిశుద్ధుడు అనే తండ్రి, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, ఆదరణకర్త, వందనాలు, స్తోత్రాలు. నమ్మదగిన దేవానికి స్తోత్రాలు. చెప్పబడిన వాక్య లేఖనాలను బట్టి ప్రభా ప్రతి వారి హృదయంలో నాటబడినట్టుగా మీకు సహాయం ఇచ్చింది నాయన. విన్నారు, ఆశిస్తున్నారు, మేము నమ్ముచున్నాం ప్రభువానికి స్తోత్రాలు. ఈ పునరుద్ధరణ ఆరాధనలో ప్రభువాన్ని ఉన్నందుకే నీకు స్తోత్రాలు అయ్యా. చెప్పబడిన వాక్య లేఖనాల బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఎలాంటి మనసులు కలిగి ఉంటున్నారో మనుషులు నాయన, నీ దాసుడు ఎవరించి ఉన్నారు ప్రభువానికి స్తోత్రాలు అయ్యా. నీకు వందనాలు. అటు వాక్యానుసారంగా నడుచుకునే బిడ్డలుగా సహాయం ఇచ్చేయండి నాయనానికి స్తోత్రాలు. చెడు మనసులు, చెడు ఉద్దేశాలు, చెడు ఆలోచనలు ఉంటే ఇప్పుడే తొలగించండి. మంచి మనసులు కలిగి, మంచి ఉద్దేశాలు కలిగి, మంచి ఆలోచన కలిగి, మంచి ప్రవర్తన కలిగి ప్రభు దేవుని ఇచ్చేమని అడుగుతున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయనానికి స్తుతులు చెల్లించుకుంటూ ప్రభ ఈ పునరుద్ధరణలో ప్రభ అయ్యా చెప్పబడిన వాక్యాన్ని ప్రతి వారి హృదయంలో నాయన నాటబడినట్టుగా మీరు సహాయం ఇచ్చేయండి. ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి నాయనానికి స్తోత్రాలయ్యా. నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభ విన్న వాక్యాన్ని విశ్వాసంతో నాయన తండ్రి బిడ్డలు ప్రభానికి స్తోత్రాలయ్యా. అయ్యా వాక్యానుసారంగా నిలబడే బిడ్డలుగా మీరు సహాయం ఇచ్చేయమని అడుగుతున్నాను. నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ దినమందు తండ్రి కూర్చోన్న ప్రతి ఒక్క బిడ్డతో నువ్వు మాట్లాడావు తండ్రి. నీకు వందనాలు. ఆ యొక్క వాక్యానుసారంగా నడుచుకుని నాయన తండ్రి ఆ బిడ్డల కుటుంబాలు కూడా మార్చుకునేలాగా సహాయం ఇచ్చేయండి నాయన. నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయం మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ నిలబడిన నీ దాసుని కూడా మంచి శక్తి చేత నాయన బలం చేత మీరు వాడుకోండి. ఇంకా అనేక స్థలాల్లో వాడబోటకు నీ కృప దయచేయమని నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము కుడి వచ్చిన బిడ్డలకు, భూలోకములో ఉన్న సకల పరిశుద్ధులకు, చేరి వచ్చిన వారికి, కుడి వచ్చిన వారికి, సంఘానికి, ముఖ్యముగా ఈ యొక్క వాక్యాన్ని విరుచున్నటువంటి ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెకులు దేవుని యొక్క రాకడ పర్యంతము ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియా దేవుని పిల్లలారా, మీరందరూ కూడా జాగ్రత్తగా దేవుని వాక్యం వింటున్నారని ఆశపడుతున్నాను. ఇది ఏదో కేవలం నా యొక్క ముఖాలు మీ అందరు చూడాలని కానీ, లేకపోతే నేనేదో గొప్పోడని కానీ మీ అందరికీ నేను ఈ వాక్యం చెప్పట్లేదు. నాకు దేవుడిచ్చిన నా జ్ఞానముతో, ఆయన ఇచ్చినటువంటి ఆ బలముతో నిలబడి మీ అందరికీ కూడా వాక్యాలు వినిపింపచేసి దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా మీరందరూ కూడా పరలోక రాజ్యం చేర్చబడాలనేటువంటి ఒక ఆలోచనతోనే నేను ఇవన్నీ చేస్తున్నాను. మీరందరూ కూడా నాకు సహకరిస్తారని, మీ సహాయ సహకారాలు నాకు అందించి మీ బిడ్డగా నన్ను అభిషేకిస్తారని, ఆ అభిషేక తైలముతో నేను నింపబడిన వాడినై మీ అందరికీ కూడా దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు మీ అందరికీ కుమ్మరించులాగున నేను ప్రార్థిస్తానని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. తన సన్నిధిని ప్రకాశింపజేసి నేను కరుణించునుగాక. ఆమేన్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. స్తోత్రం.